సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ప్రోగ్రెస్ అండ్ గ్రోత్ మీద ఎంత సీరియస్ గా ఫోకస్ చేస్తుందో చూపించే స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఆగస్టు 3వ తారీఖు 2026 అప్రూవ్ అయిన ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్ యూనియన్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ శ్రీ జితన్ రామ్ మాంఝీ గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ తరపున రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు జూలై 28వ తారీఖున. ఈ బిల్లు 3 ఆగస్టు 2026 రాజ్యసభలో పాస్ అయింది. దీనివల్ల ఎంఎస్ఎంఈ బిజినెసెస్ కి పేమెంట్స్ ఫాస్ట్ గా రావడానికి, అలాగే పేమెంట్ డిస్ప్యూట్స్ ని టైం బౌండ్ మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ ద్వారా తొందరగా సాల్వ్ చేసుకోవడానికి, అలాగే బిజినెస్ క్యాష్ ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి చాలా పెద్ద సపోర్ట్ దొరుకుతుంది. చిన్న బిజినెసెస్ కి లిక్విడిటీ చాలా పెరుగుతుంది అండ్ టైమ్లీ డెలివరీ అండ్ సప్లై చైన్ మీద ఏ ఎఫెక్ట్ పడకుండా అన్నెసెసరీ పేమెంట్ డిలేస్ తగ్గిపోతాయి. బిజినెస్ గ్రోత్ కి ఇంకా స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ అవుతుంది. నేను ముందు చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ని స్ట్రెంగ్తెన్ చేయటానికి ఇది కంటిన్యూస్ గా వాళ్ళు పాటుపడుతున్నారు పాలసీ రిఫార్మిటీస్ ద్వారా అని చెప్పడానికి ఇదొక మరొక క్లియర్ ప్రూఫ్. ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఫేస్ చేస్తున్నవేంటి, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది ఎంఎస్ఎంఈస్ కి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనే చెప్పాలి. సర్ఫేస్ లెవెల్లో చూస్తే ఇది ఒక లీగల్ అమెండ్మెంట్ లా అనిపిస్తుంది, కానీ బిజినెస్ స్ట్రాటజీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మాత్రం క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ లో ఇండస్ట్రీస్ కి ఇది ఒక పెద్ద రెవల్యూషన్ అనే చెప్పాలి. ఎందుకంటే బిజినెసెస్ ని ప్రాఫిట్స్ రన్ చేయవు, మన చేతిలో ఉండే క్యాష్ ఫ్లోనే రన్ చేస్తుంటుంది. చాలా కంపెనీస్ ప్రాఫిట్స్ లోనే ఉంటాయి, కానీ బ్యాంక్ అకౌంట్ లో క్యాష్ ఉండదు. అక్కడే బిజినెస్ స్ట్రగుల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఈ బిల్ ఎగ్జాక్ట్లీ ఆ ప్రాబ్లం ని చాలా బాగా అడ్రస్ చేస్తుంది. మొదటి మేజర్ చేంజ్ ఈ బిల్ ఏం తీసుకురాగలుగుతుంది అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అంటే గవర్నమెంట్ కంపెనీస్ అన్నమాట. ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ కి పేమెంట్స్ టిఆర్ఈడిఎస్ ద్వారా సెటిల్ చేయాలి. టిఆర్ఈడిఎస్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మీ ఇన్వాయిస్ రేస్ చేస్తారు కదా, అప్పుడు కస్టమర్ పేమెంట్ ఇంకా రానప్పుడు వెయిటింగ్ చేయకుండా ఆ ఇన్వాయిస్ ని బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారనమాట. అంటే మీ మనీ ఇమీడియట్ గా రిలీజ్ అయిపోతుంది. ఇదివరకు అయితే పేమెంట్ క్లియర్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉండేది. కస్టమర్ తర్వాత బ్యాంక్ కి పే చేస్తాడనమాట. ఇప్పటి ఈ పాలసీ వల్ల డిఫరెన్స్ అర్థమైంది కదా. ఎర్లియర్ అయితే ఎంఎస్ఎంఈ కస్టమర్ పేమెంట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు క్యాష్ ఫ్లో అనేది ముందే వస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఎంత పెద్ద రెవల్యూషనో? ఇది చాలా పెద్ద డిఫరెన్స్. ఎందుకంటే వర్కింగ్ క్యాపిటల్ ఫ్రీ అయిపోతుంది, శాలరీ డిలేస్ తగ్గిపోతాయి, అలాగే రా మెటీరియల్ ఇమ్మీడియట్ గా పర్చేస్ చేయొచ్చు. క్రెడిట్ సైకిల్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. ప్రొడక్షన్ అస్సలు స్టాప్ అవ్వదు. ఇది నడిచేటప్పుడు ఇంకో ప్రొడక్షన్ లైన్ ఉన్నా సైమల్టేనియస్ గా రన్ చేస్తూ న్యూ ఆర్డర్స్ ని యాక్సెప్ట్ చేయొచ్చు. గ్రోత్ స్పీడ్ పెరుగుతుంది. ఇంకా ఇందులో సెకండ్ మేజర్ రిఫార్మ్ ఏంటంటే డిస్ప్యూట్స్ ఇయర్స్ నడవక్కర్లేదు. ఫస్ట్ మీడియేషన్ చేయాలి, ఫెయిల్ అయితే 30 డేస్ లో ఆర్బిట్రేషన్ స్టార్ట్ అయిపోవాలి, 90 డేస్ లో డెసిషన్ కంప్లీట్ అయిపోవాలి. అప్పుడే బిజినెసెస్ కి క్లారిటీ, ప్రోగ్రెస్, స్మార్ట్నెస్ అండ్ స్పీడ్ వచ్చేస్తుంది. అన్సర్టనిటీ తగ్గుతుంది. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 6 months కన్నా ఎక్కువ పెండింగ్ ఉంటే కనుక కేస్, దెన్ అవార్డ్ అమౌంట్ లో మినిమం 50% సప్లయర్ కి రిలీజ్ చేయాలి అనేది ప్రపోజల్. ఇమాజిన్, స్మాల్ ఎంటర్ప్రినర్ ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయినట్టే. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎంత రెడ్యూస్ అవుతుంది కదా. ఫోర్త్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మినిస్టర్ చెప్పిన నంబర్స్ కనుక మీరు చూస్తే 2014 నుంచి 2015 లో ఎంఎస్ఎంఈ అవుట్ స్టాండింగ్ క్రెడిట్ అనేది అరౌండ్ 10 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 38 లక్షల కోట్లు క్రాస్ అయింది. ఇది కాన్ఫిడెంట్ ఇంక్రీజ్ అయింది అని చూపిస్తోంది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కూడా మ్యాసివ్ గా ఎక్స్పాండ్ అయింది. అఫ్ కోర్స్ బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు బయటకు వచ్చి చెప్పారా లేదా అనేది ఇంకొక లెక్క. ఎందుకంటే బెనిఫిట్ పొందే వరకు ఒక లెక్క, బెనిఫిట్ తీసుకున్నాక బయటకు వచ్చి చెప్తున్నారా లేదా అనేది కూడా మనం గమనించుకోవాల్సిన విషయం. కానీ గవర్నమెంట్ అవి చెప్పించడంలో ఆగిపోలేదు, ప్రోగ్రెస్ మీదే దృష్టితో ముందుకు సాగుతోంది. ఇక్కడ బ్యాంక్ రిస్క్ కూడా తగ్గించింది. ఎంఎస్ఎంఈ ఫండింగ్ యాక్సెస్ ఇంప్రూవ్ అయిపోయింది. కాబట్టి నేను స్ట్రాటజిస్ట్ గా ఒక పాయింట్ చెప్పాలి. ఫండింగ్ దొరికింది అంటే బిజినెస్ స్ట్రాంగ్ అయిపోయింది అని కాదు. ఫండ్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ అయితే బిజినెస్ స్ట్రాంగ్ అవుతుంది. మనీ రిసీవ్ చేసుకోవడం అనేది ఒక స్కిల్, నో డౌట్, కానీ మనీ మేనేజ్ చేసుకోవడం ఇంకో పెద్ద స్కిల్. మనీ మల్టిప్లై చేయడం అనేది అసలు రియల్ బిజినెస్ స్కిల్ అనుకోండి. అండ్ సపోజ్ టిఆర్ఈడీస్ ద్వారా ఎర్లీ పేమెంట్ వచ్చింది అనుకుందాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఆ మనీ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది. లగ్జరీ ఎక్స్పెన్సెస్ కా, లేక వర్కింగ్ క్యాపిటల్ కా,
ఓల్డ్ లయబిలిటీస్ ని క్లియర్ చేసుకుంటారా, ఇన్వెంటరీని ఫస్ట్ ఆప్టిమైజ్ చేసుకుని సప్లై చైన్ ని దారిలో పెట్టుకుంటారా, మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తారా, టెక్నాలజీ కొనుక్కుంటారా, లేక సెకండ్ లైన్ ని డెవలప్ చేస్తూ ఎంప్లాయీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేస్తారా? డెసిజన్ ఇక్కడే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. క్యాష్ ఫ్లో ఇంప్రూవ్ అయింది అంటే లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కాదు, బిజినెస్ వెలాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి అనేదే బిజినెస్ స్ట్రాటజీలో ఫస్ట్ ఫిలాసఫీ. క్యాష్ ఈజ్ నాట్ కంఫర్ట్, క్యాష్ ఈజ్ ఇన్ఫాక్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ. ఇంకో పాయింట్ ఏంటంటే చాలా ఎంఎస్ఎంఈస్ ఇన్వాయిస్ రేస్ చేస్తాం, ఫాలో అప్ చేయలేం. ఎందుకంటే మనకుండే ప్రయారిటీస్ వల్ల, డాక్యుమెంటేషన్ వీక్ గా ఉండడం వల్లనో, లేక పర్చేజ్ ఆర్డర్ ఇంకా పూర్తి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండకపోవడం వల్ల, లేదా డెలివరీ ఎక్నాలజ్మెంట్ ఉండకనో, పేమెంట్ టర్మ్స్ క్లియర్ గా ఉండకనో లేటర్ డిస్ప్యూట్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ బిల్ బెనిఫిట్ పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్నల్ సిస్టమ్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ డాక్యుమెంటేషన్ లో లీగల్ డిసిప్లిన్ కూడా రావాలి, డిజిటల్ అకౌంటింగ్ ఉండాలి, జిఎస్టి రికన్సిలియేషన్స్ అన్ని కరెక్ట్ గా టైం టు టైం ఉండాలి. అప్పుడు ఇన్వాయిస్ మేనేజ్మెంట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అండ్ చేసుకోవాలి. బిజినెస్ ఎక్సలెన్స్ అంటే ఇదే కదా. గవర్నమెంట్ రీఫార్మ్స్ ఒక పక్క, బిజినెస్ రెడీనెస్ ఇంకో పక్క, రెండు కలిస్తేనే ఇంపాక్ట్ ఉంటుంది. నా హంబుల్ సజెషన్ ప్రతి ఎంఎస్ఎంఈ ఓనర్ కి, మీరు టిఆర్ఈడిఎస్ గురించి కంప్లీట్ గా అర్థం చేసుకోండి. మీ బయర్స్ ని ఎలిజిబులా కాదా ఫస్ట్ చెక్ చేసుకోండి. మీ ఫైనాన్స్ టీమ్ ని కంప్లీట్ గా ప్రాపర్ గా ట్రైన్ చేయండి. వర్కింగ్ క్యాపిటల్ స్ట్రాటజీ ప్రిపేర్ చేయండి. క్యాష్ కన్వర్షన్ సైకిల్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి. డేస్ సేల్స్ అవుట్ స్టాండింగ్ ని రెడ్యూస్ చేయండి. మంత్లీ క్యాష్ ఫ్లో ఫోర్కాస్ట్ కంపల్సరీగా మనం అందరం మెయింటైన్ చేసుకోవాల్సిన విషయం. అప్పుడే ఈ రీఫార్మ్ ని ఫుల్ గా బెనిఫిట్ పొందగలుగుతాం. లాస్ట్ గా ఒక థాట్, నాకు ఈ బిల్లో చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే ఎంఎస్ఎంఈని సింపతితో చూడట్లేదు, దానికి ఉన్న హుందాతనాన్ని సిస్టమ్ స్ట్రెంగ్త్ తో సపోర్ట్ చేయడానికి మన గవర్నమెంట్ పూర్తిగా ట్రై చేస్తోంది. అదే సస్టైనబుల్ గ్రోత్ కూడా, అదే డెవలప్డ్ ఎకానమీకి తీసుకునే కరెక్ట్ డైరెక్షన్. నేను ఇప్పుడు చెప్పే మాట ఒక్కటే, ఆంటర్ప్రినర్స్ కి సబ్సిడీ కన్నా ప్రిడిక్టబుల్ క్యాష్ ఫ్లో ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిడిక్టబుల్ క్యాష్ ఫ్లో కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకొస్తుంది. ఇక ఇన్వెస్ట్మెంటే కదా జాబ్స్ ని క్రియేట్ చేసేది. మళ్ళీ జాబ్స్ క్రియేట్ అయినాయి అంటే ప్రాస్పరిటీ వచ్చినట్టు, లైఫ్ స్టైల్ వచ్చినట్టు, మన ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారనమాట. ప్రాస్పరిటీయే కదా స్ట్రాంగర్ భారత్ ని నిర్మించేది. అదే కాన్సైన్స్ బ్యాక్డ్ క్యాపిటలిజం లో నేను పదే పదే చెప్పేది కూడా. మరి మోడీ గారు వికసిత భారత్ కి ఫౌండేషన్ ఎలా ఇస్తున్నారో దాంట్లో ఇదొక మైలురాయి కాబోతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. స్పెషలీ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్న నాకు ఈ బిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చాలా క్లియర్ గా తెలుసు. సో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ బిల్ చాలా కలిసి రావాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, రోజా.